పుష్ప సినిమాతో ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ముందుకొచ్చింది. అదేంటంటే సినిమా బానే ఉందండి. కానీ స్మగ్లర్‌కి గ్లోరిఫై చేయడం ఏంటండి? అది అస్సలు బాలేదండి. అలా చేయకుండా ఉంటే బావుండేది. అలా చేయడం వలన మన యూత్ పాడైపోతుంది. పుష్ప అనగా అల్లు అర్జునే చేశాడంటే మనం చేసే తప్పేముంది అని యూత్ అనుకుంటారు. అని సామాన్య ప్రజల్లో ఒక వర్గం అనుకుంటుంది. ఈ వర్గానికి సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదు కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక వర్గం అలానే అనుకుంటుంది. ఇక టాపిక్ కి వస్తే జనవరి 1971 లో గుడ్డి అని ఒక హిందీ సినిమా విడుదలైంది. అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక టీనేజ్ అమ్మాయి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రతో ప్రేమలో పడుతుంది. ఆ కల్పిత ప్రేమనే నిజం అనుకుంటుంది. ధర్మేంద్ర చేసే ఫైట్స్, రొమాన్స్, డాన్స్ అన్ని తానంతటి తాను చేస్తున్నాడు. ఇలాంటోడు ప్రపంచంలో మరొకడు ఉండడు అని భ్రమలో ఉంటుంది. అది తెలుసుకున్న ఆమె మామ టీనేజ్ అమ్మాయికి రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ కి తీసుకువెళ్తాడు. అన్ని షూటింగ్స్ చూసిన తర్వాత ఆమెకి అర్థమైంది ఏంటంటే సినిమా ఒక ఫేక్. స్క్రీన్ పైన ధర్మేంద్ర చేసేది ఏది రియల్ కాదు. దాని వెనుక ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టపడితే ఒక సినిమా తెరకెక్కుతుంది. అందులో ధర్మేంద్ర గొప్పదనం ఏమీ లేదు అని క్లారిటీ వస్తుంది. 1971 లో సినిమా ఒక ఫేక్ అన్నది ఎంత నిజమో 2024 అయినా 3024 అయినా సినిమా అన్నది ఒక ఫేక్. దాన్ని చూసి ఆనందించి ఆ తర్వాత మైండ్ లో నుంచి తీసేయాలి. ఆ ఫేక్ నే రియాలిటీ అనుకోవడం మూర్ఖత్వం. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ లో తెలపండి.